పద్మ గారు ఏ వంట చేయబోతున్నారు? ఆలు పాలక్ కర్రీ. ఆలు పాలక్ కర్రీ. ఓకే, సో ఆలు అండ్ పాలక్ కాంబినేషన్ లో చేయబోతున్నారు. స్టార్ట్ చేద్దామా? రెడీయా? రెడీ. ఒకసారి గట్టిగా రెడీ అనండి. రెడీ. ఓకే, ఆలు పాలక్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఆలు పాలక్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంప ముక్కలు 1 కప్పు, తరిగిన పాలకూర 2 కప్పులు, పల్లీల పొడి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో కావాల్సిన పదార్థాలు చూసాం కదా, వంట స్టార్ట్ చేసేద్దాం. ఓకే, రెడీ. ఆయిల్, సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీడిపప్పు వేయించుకొని పక్కకు తీసేయాలి. ఓ, జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఓకే, సో మీరేం చేస్తూ ఉంటారండి? నేను బ్యూటీ పార్లర్. ఓకే, సో మీరైనా కోర్స్ చేశారా లేకపోతే ఇంట్రెస్ట్? ఓకే, మరి వంటలు చేస్తూ ఉంటారండి ఇంట్లో? మా ఆయన ఎక్కువ చేస్తుంటారు, నేను తింటుంటాను. సూపర్ అండి, మీ వారు చేస్తూ ఉంటారు, మీరు తింటూ ఉంటారు అనమాట. ఓకే, సో మీరు బయట బిజీగా ఉంటారు, వెళ్ళొస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వాటికి కూడా పెట్టి పుట్టుండాలండి. తీసేసుకుందామా? కొంచెం ఇంకొంచెం కొంచెం షాజీరా, ఉల్లిపాయలు, నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు, అల్లం పేస్ట్. అల్లం ఒకటేనా ఇది? వెల్లుల్లి కూడా ఉందా? అల్లం పేస్ట్ అయింది. పసుపు సరిపోయినట్టు. ఉడికించిన ఆలు, నెక్స్ట్ పాలక్. సో ఎక్కడ నేర్చుకున్నారు ఈ రెసిపీ? మీ వారే నేర్పించారా? మా ఆయననే నేర్పించారు. మీ వారు వంటలు బాగా చేస్తారండి? అవునండి. ఓ, చికెన్ మటన్ అయితే సూపర్. వావ్. అదేం పౌడర్ అండి? ఇది పల్లీల పొడి. పల్లి పొడి. కొబ్బరి పొడి. కొబ్బరి ఒక్కటేనా అండి అది? కొబ్బరి జీలకర్ర అండి. జీలకర్ర పొడి. ఓకే, కరివేపాకు, సాల్ట్, పచ్చిమిర్చి పేస్ట్. అదేంటండి? కారం. పచ్చిమిర్చి పేస్ట్, కారం రెండు. సో ఆల్మోస్ట్ అన్ని వేసేసినట్టే. కొంచెం వాటరా? ఒక 2 minutes ఉడికించేస్తే సర్వ్ చేసేసుకోవచ్చు. ఇంకేమైనా వేయాలా అండి? ఏం లేదండి, అంతేనా? అంతే. ఓకే, అయిపోయిందా?
ఇలా పెద్ద పెద్దగా ముక్కలు కట్ చేసుకుంటే కూడా ఆలు బాగుంటుంది కదా, బాగుంటుంది. రైస్ లో కూడా బాగుంటుంది కదండి ఇది. రోటీ వెంబడైతే ఇంకా సూపర్ ఉంటుంది. ఓకే, జీడిపప్పు. వేయించుకున్న జీడిపప్పు. జీడిపప్పు. ఆలు పాలక్ కర్రీ. ఓకే, ఆలు పాలక్ కర్రీ రెడీ అండి. టేస్ట్ పోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. ఆలు పాలక్ కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో షాజీరా, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, తరిగిన పాలకూర, పల్లీల పొడి, జీలకర్ర కొబ్బరి పొడి, కరివేపాకు, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై వేయించిన జీడిపప్పు, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు పాలక్ కర్రీ రెడీ. ఆలు పాలక్ కర్రీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. ఎలా ఉంది రాజు గారు? బాగుంది. సో ఆలు కాంబినేషన్లో ఏంటంటే పాలక్ కొంచెం టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. కొంచెం స్పైసీగా ఉంది. ఇది కూడా స్పైసీగా, రెండు కూడా బాగా స్పైసీగా అంటే ఇప్పుడు సీజనల్ గా కొంచెం రైనీ చలికాలంలో కొంచెం స్పైసీగా ఉంటే అవును అది ఎందుకు బాగా అనిపిస్తుంది. సో ఇది కూడా ఏంటంటే మనకి రోటీస్ కి బాగుంటుంది. అంటే కొంచెం డ్రైగా చేశారు కదా, కొంచెం కావాలనుకుంటే కొంచెం గ్రేవీలా కూడా చేసుకోవచ్చు. సో కొంచెం కావాలంటే వాటర్ వేసేసి ఇంకొంచెం సేపు ఏమైనా ఉడికిస్తే మనకి అది గ్రేవీలా కూడా రైస్ లో కూడా అంటే కలుపుకోవడానికి కంఫర్ట్ గా ఉంటుంది.